వైసీపీ అధిష్టానం పార్టీలో మరికొన్ని మార్పులు చేసింది. వివిధ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా రీజనల్ కోఆర్డినేటర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంట్ రీజనల్ కోఆర్డినేటర్ గా విజయసాయిరెడ్డి, కర్నూలు, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గాల రీజనల్ కోఆర్డినేటర్ గా పి రామసుబ్బారెడ్డిని నియమించింది. దాంతో పాటు సురేష్ బాబును కడప, రాజంపేట పార్లమెంట్ రీజనల్ కోఆర్డినేటర్ గా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలు పార్లమెంట్, ఉమ్మడి నెల్లూరు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలను అప్పగించింది. ఇక గుడివాడ అమర్నాథ్ ఉమ్మడి విశాఖ జిల్లా డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ గా నియమితులయ్యారు. విజయవాడ వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్ష బాధ్యతలను మల్లాది విష్ణుకు అప్పగించింది. వీరంతా ఆయా ప్రాంతాల్లో పార్టీ ఎన్నికల బాధ్యతలను నిర్వర్తించనున్నారు. సూర్యాపేట పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఇమాంపేట బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న వైష్ణవి అనే స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంది. ఎవరూ లేని సమయం చూసి హాస్టల్ గదిలో ఊరు వేసుకుని సూసైడ్ చేసుకుంది. వైష్ణవి ఆత్మహత్యకు సంబంధించిన కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. తెలంగాణ ప్రజాభవన్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. రేపు అసెంబ్లీలో విడుదల చేసే నీటిపారుదల శాఖకు సంబంధించిన శ్వేతపత్రంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి కౌంటర్ ఇచ్చే విధంగా సమావేశంలో చర్చలు జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డయేరియాతో గుంటూరు హాస్పిటల్లో చేరిన పేషెంట్లలో పద్మ అనే మహిళ మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, జనసేన, బీజేపీ నేతలు హాస్పిటల్ ముందు ఆందోళన దిగారు. రాష్ట్ర ప్రభుత్వం సప్లై చేస్తున్న కలుషిత నీరు వల్లే వారికి డయేరియా సోకిందని, దానివల్ల పద్మ అనే మహిళ మరణించిందంటూ నిరసన చేపట్టారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, రాష్ట్రంలోని వైద్య విధానంలో మార్పులు తీసుకురావాలని ధర్నా చేపట్టారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. పార్టీకి చెందిన సీనియర్ నేత ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లోకి చేరబోతున్నారు. ఇప్పటికే పట్నం తన భార్య సునీతారెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖాయమైన తరుణంలో అనూహ్యంగా ఆయన్ను మాజీ సీఎం కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మరోవైపు సునీత గత కొద్ది నెలలుగా బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో అధికారం మారాక మహేందర్ రెడ్డి సైతం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. మహేందర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖాయమైందని ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ నెల 12 లోపు అధికారికంగా కాంగ్రెస్ లో చేరుతారని తెలుస్తోంది. తెలంగాణ 2024-25 సంవత్సరానికి గాను 2,75,891 కోట్ల అంచనాల ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను అసెంబ్లీలో మంత్రి భట్టి ప్రవేశపెట్టారు. రెవెన్యూ కోసం 2,01,178 కోట్ల రూపాయలు, మూలధనం కోసం 29,669 కోట్లతో కొత్త ప్రభుత్వ తొలి పద్దును ప్రతిపాదించారు. మార్పు కోరుతూ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను సాధించుకున్నారని, వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో భట్టి తెలిపారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో బడ్జెట్ను ప్రతిపాదించినట్లు వివరించారు. గత ప్రభుత్వ పథకాలు గొప్ప, అమలుకు దిబ్బ అన్నట్లుగా ఉండేవన్నారు. గత పాలకుల నిర్వాకంతో ధనిక రాష్ట్రం ఆర్థిక కష్టాల పాలైందని చెప్పారు. గత ప్రభుత్వ అప్పులను అధిగమించి అభివృద్ధిలో సంతులిత వృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తామని వెల్లడించారు. రాష్ట్రంలో 100 కొత్త బస్సులను ప్రారంభించడం సంతోషంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కార్మికుల సమ్మెను గత ప్రభుత్వం ఉక్కుపాదంతో తొక్కేసిందన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను తమ ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు. మహాలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. తాము ఆర్టీసీపై ఎలాంటి భారం మోపలేదని, ప్రతి పైసా ఆర్టీసీకి చెల్లిస్తామని చెప్పారు. పార్లమెంట్ సమావేశాల చివరి రోజు లోక్సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలియజేశారు. దేశంలో ఈ 5 ఏళ్లలో అద్భుతమైన ఫలితాలు సాధించామని, రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ జరిగాయన్నారు. తమ పరిపాలనతో ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. దేశాలు దాటి 30,000 కిలోమీటర్లు నడిచింది ఓ ప్రేమ జంట. స్మృతి బదౌరియా, కార్తిక్ వాసన్ వాళ్ళ ప్రేమను గురించి చెప్పడానికి ఏదైనా కొత్తగా ప్రయత్నిద్దామనుకున్నారు. వాళ్ళది ప్రేమ పెళ్లి సరదాగా ఉండడం, సాహసాలు చేయడం ఇద్దరు నైజంగా భావించారు. ఒకరిపై ఒకరు ప్రేమ చూపించడం తేలికే. నువ్వు నేను ఏకాంతంగా ఉన్నప్పుడే మన ప్రేమ ఎలా ఉంటుందో పరీక్షించి చూద్దాం అనుకుని ఓ రోడ్ ట్రిప్కు ప్లాన్ చేసుకున్నారు. వారు వెంటనే పాన్ అమెరికన్ హైవే రోడ్డు ప్రయాణం చేయాలనుకున్నారు. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన జాతీయ రహదారి. 15 దేశాల గుండా 30,000 కిలోమీటర్ల పైనే ఈ ప్రయాణం సాగుతుంది. ఉత్తర అమెరికా ఖండం కెనడాలోని ఒంటారియాలో మొదలై దక్షిణ అమెరికా అర్జెంటీనాతో ముగుస్తుంది.
మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గట్కేసర్ నుండి బాచారం వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఉపేందర్ అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించగా అతని భార్య, పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను హాస్పిటల్కు తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలపై బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ఫైర్ అయ్యారు. బాపట్ల జిల్లా పర్యటనలో వైఎస్ షర్మిల మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని విమర్శించారు. మరోసారి షర్మిల ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రస్తుత జనరేషన్లో యువత పెళ్లిలో వినూత్న విధానాన్ని కోరుకుంటుంది. దీనిలో భాగంగా ప్రీ వెడ్డింగ్ షూట్లో వినూత్న ఆలోచనలు చేపడుతున్నారు. ఇటీవల తెలంగాణలోని హైదరాబాద్లో ఆర్టీసీ బస్సులో ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడంపై తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా ఇప్పుడు కర్ణాటకలోని ఓ వైద్యుడు తనకు కాబోయే భార్యతో రోగికి శస్త్రచికిత్స చేస్తున్నట్టుగా ఆపరేషన్ థియేటర్లో ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ చేశారు. అయితే ఈ దృశ్యాలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ కావడంతో ఆ డాక్టర్ని సర్వీస్ నుంచి తొలగించినట్లు ఆరోగ్య శాఖ మంత్రి ఖాతా ద్వారా వెల్లడించారు.